హాయ్ అండి. ఇప్పుడు మనం ఏంటి బీఎస్సీ క్లాస్ 4 మాట్లాడుకోవాలి కదండి. బీఎస్సీ సిలబస్ అండి ఇది క్లాస్ 8 6, 7 కంప్లీట్ అయ్యావు కదా. ఓకే, కేస్ 2 మాట్లాడుకోవాలి. when యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్. కేస్ 2 ఏంటండి? కేస్ 1 ఏంటి? ఇన్నట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్. కేస్ 2 ఏంటండి? యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్. యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అంటే అటాకబుల్ ఎలక్ట్రోడ్స్. దట్ మీన్స్ ఏజీ మెటల్ డిప్డ్ ఇన్ AgNO3 సొల్యూషన్ కెన్ యాక్ట్స్ యాజ్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. ఒకసారి చూద్దామండి. సపోజ్ AgNO3 సొల్యూషన్ ఉందండి. ఇక్కడ దీంట్లో ఒక ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తాం. ఏ ఎలక్ట్రోడ్ అండి అని చెప్పానండి? సిల్వర్ ఎలక్ట్రోడ్. ఈ సిల్వర్ ఎలక్ట్రోడ్కి వస్తే ఈ సిల్వర్ యాక్టివ్ కాబట్టి Ag+NO3- అయాన్స్ కదా. ఈ NO3- అయాన్స్ NO3- ions can attack at silver electrode. Why sir? Silver is active. That means what? Ag solid, that is electrode, react with nitrate ion, that is anion, to form AgNO3 plus electron. Clear అండి? అంటే ఎప్పుడైతే NO3 రియాక్ట్ అవుతుందో దాని నుంచి ఇండైరెక్ట్గా మనకి ఏమొస్తున్నట్టు చెప్పండి? Ag+ అయాన్స్ వస్తున్నట్టు, అంతే కదండి. సో Ag+ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇన్ ద ఎలక్ట్రోలైటిక్ సెల్. అర్థమైందా? అదే ప్లాటినం అనుకోండి రియాక్ట్ అవ్వదండి, కానీ సిల్వర్ మాత్రం NO3- అయాన్తో రియాక్ట్ AgNO3 పెరుగుతుంది, ఫామ్ అవుతుంది. Ag+ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ Ag+ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ వెన్ వీఆర్ యూజింగ్ యాక్టివ్ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ సిల్వర్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. అర్థమైంది క్లారిటీగా? అమ్మ కేస్ 2 ఇది. ఇప్పుడు కేస్ 2 లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అండి. సో నోట్ అని పెట్టి కేస్ 1 కేస్ 2 కంపేర్ చేసుకుని చెప్తానండి. అది తర్వాత దీని కంటిన్యూషన్ తర్వాత ఉంటుంది. రెడీగా ఉన్నారు? ఓకే. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పుడు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ కాబట్టి నేను కేస్ 1 కేస్ 2 కేస్ 1కి కేస్ 2 కంపారిజన్ చేసి నోట్లో చెప్తాను. అది జాగ్రత్తగా వినండి, కాకపోతే రాసుకోండి నోట్ అని. ఓకే. కేస్ 1 ఏంటి చెప్పండి రబ్బాయ్? యాక్టివ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ యూజ్డ్, అంతే కదండి. ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. కేస్ 2 ఏంటి చెప్పండి అమ్మా? యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ కదా. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ మనం మాట్లాడితే 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటమ్మా? యానోడు, క్యాథోడ్. ఈ మధ్యలో మిడిల్ కంపార్ట్మెంట్ ఉంటుంది, ఇలా వదిలేయండి. ఓకే. సో యానోడు దగ్గర ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తామండి. ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్. ఓకే. ఇదేండి? ప్లాటినమే కదండి. సో ఇక్కడ AgNO3 సొల్యూషన్ తీసుకున్నామంటే నెంబర్ ఆఫ్ Ag+ ఉంటాయి, ఉండవా? చాలా ఉంటాయి. Ag+ అయాన్స్ ఉంటాయి. అర్థమైందా? సో దీని పని ఏంటి? క్యాటియన్ గోస్ టు క్యాథోడ్ వైపు వెళ్తాయి. క్లియర్? అంటే ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా? ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ చెప్పండి. ఇది యానోడు, ఇది క్యాథోడ్ కదా. సో కొన్ని Ag+ అయాన్స్ మూమెంట్ అవుతాయి, మైగ్రేషన్ జరుగుతాయి ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్. ఓకే. కొన్ని ఇక్కడే ఉండిపోతాయి
కదండి, అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు చెప్పండి, బిఫోర్ ఎలక్ట్రాలిసిస్ ఇది అవుతుంది, ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ ఇది అవుతుంది. యానోడిక్ కంపార్ట్మెంట్ ఇది. యానోడిక్ కంపార్ట్మెంట్లో బిఫోర్ ఎలక్ట్రాలిసిస్ కాన్సన్ట్రేషన్ ఎంతమ్మా 50 అనుకుందామండి. దట్ ఈజ్ ఎక్స్ గ్రామ్ ఈక్వివలెంట్స్. ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ సమ్ Ag+ ions ఆర్ మైగ్రేట్ టువర్డ్స్ క్యాథోడ్. క్యాథోడ్ వైపు వెళ్ళిపోయి ఇక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్ ఎటువంటి రోల్ ప్లే చేయట్లేదు కదండి, డ్యూ టు ఇట్ ఈస్ ఇన్యాక్టివ్, దట్ ఈస్ ఇనర్ట్ నేచర్. సో Ag+ ion కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ అండి. ఒక 20కి వచ్చి అనుకుందాం, ఏమవుద్దండి బై, అంతేనా? సో కాన్సన్ట్రేషను తగ్గిందా లేదా, ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఆఫ్టర్ electrolysis concentration decreases due to migration of Ag+ ions towards cathode. అర్థమైందమ్మా, గుడ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ డిపాజిటెడ్, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ Ag డిపాజిటెడ్ ఆన్ సిల్వర్ వాల్టామీటర్. అదేమనుకున్నామండి, జెడ్. సపోజ్ జెడ్ ఎంత 30 అనుకోవడమేనండి, జస్ట్ ఈక్వివలెంట్స్ 30 ఈక్వివలెంట్స్. అవన్నీ ఈక్వివలెంట్సే కదమ్మా. సో ఇది పరిస్థితి. ఇప్పుడు కొద్దామండి యాక్టివ్ ఎలక్ట్రోడ్. జాగ్రత్త ఫాలో ఉండమ్మా. సో యాక్టివ్ ఎలక్ట్రోడ్లో ఏం జరుగుతుందో చెప్పండి అమ్మా. సేమ్ నేను డయాగ్రామ్ వేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి, లేకపోతే అర్థం అవ్వదు. సో ఇక్కడ మనం మాట్లాడితే సపోజ్ సపరేట్, ఇది మిడిల్ కంపార్ట్మెంట్ అనుకుందాం. ఓకే, మరి ఇదేంటండి, యానోడ్. ఓకే, బిఫోర్ ఎలక్ట్రాలిసిస్ యానోడు, ఇది క్యాథోడ్, ఇది కూడా యానోడు క్యాథోడ్. ఓకే, మరి ఇది ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్. ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ కదండి ఫామ్ అవుద్దండి ఎలక్ట్రాలిసిస్. ఓకే, సో మరి ఇక్కడ ఏ ఎలక్ట్రోడ్ తీసుకున్నామమ్మా చెప్పండి, యాక్టివ్ ఎలక్ట్రోడ్. యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటండి, ఏజీ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నామమ్మా, ఏజీ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. సో ఏజీ పని ఏంటి, రియాక్ట్ అవుతుంది, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇనీషియల్ ఇక్కడ ఏముంటాయి చెప్పండి అమ్మ, ఇనీషియల్ Ag+ ions ఉంటాయి కదమ్మా, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇనీషియల్ దీని కాన్సన్ట్రేషను ఎంత చెప్పండి అమ్మా, ఇనీషియల్ కాన్సన్ట్రేషను 50, దట్ ఈజ్ వాట్ సార్, ఎక్స్ గ్రామ్ ఈక్వివాలెంట్స్. ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ ఏం జరుగుతుంది చెప్పండి. ఆఫ్ కోర్స్ మైగ్రేషన్ జరుగుతాయి, Ag+ ions వెళ్తాయండి, అటువైపు వెళ్తాయి, కొన్ని వెళ్తాయి, నో డౌట్. కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ Ag అనేది యాక్టివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి నాకు చెప్పాను, నెంబర్ ఆఫ్ Ag+ ions దీని నుండి వస్తాయి, ఎలక్ట్రోడ్స్ నుండి ఎక్కువ Ag+ ions వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి, ఇందాకే చెప్పాను, ఇది యాక్టివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి సిల్వరు దీంట్లో ఏముంటుంది, యానియన్ ఉంటుందా లేదా, AgNO3 కదండి సొల్యూషను. AgNO3 అంటే యానియన్ పార్ట్ ఉంటుంది, ఏం ఫామ్ అవుతుందండి, AgNO3 ప్లస్ ఎలక్ట్రాన్. నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ Ag+ ions ఇంక్రీజ్ అవుతాయి అవ్వా. ఎస్, కొన్ని వెళతాయి, కొన్ని ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, గుడ్. సో ఓవరాల్గా ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ దగ్గర మనం మాట్లాడుకున్నట్లయితే, ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ దగ్గర ఒక 70 పెరిగాయండి. మనం ఏం యాక్చువల్గా డిక్రీజ్ అవ్వాలి కదండి, పెరిగాయి. ఎందుకు పెరిగాయి, డ్యూ టు యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఆఫ్ సిల్వర్. Silver reacts with nitrate ion to form Ag+ ions. More number of Ag+ ions are formed. That's why 70. Before anta 50. Tarvata after anta 70. That is why gram equivalent. Concentration of anodic solution before electrolysis how much? 50. Concentration of anodic solution after electrolysis how much? 70. And overall గా ఎంతమ్మా, ఏది ఎక్కువ ఉందండి, y greater than x.
చూసుకోండి. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అయితే ఇక్కడ వై గ్రేటర్ దెన్ ఎక్స్. అర్థమైంది? 1 minute. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఒకటని గుర్తుపెట్టుకోండి, ఏ ఎలక్ట్రోడ్ యూజ్ చేయండి, డిపాజిటెడ్ అయ్యే అమౌంట్ మాత్రం సేమ్ అండి. అది యాక్టివా ఇన్యాక్టివా. ఇక్కడ డిపాజిటెడ్ అమౌంట్ ఎంతమ్మా? అది యాక్టివ్ అవ్వండి, ఇన్యాక్టివ్ అవ్వండి, ఇనర్ట్ ఆర్ యాక్టివ్ అవ్వండి, జెడ్ ఆల్వేస్ ఈ కేసులో 30 ఈక్వివాలెంట్స్ డిపాజిట్ అవుతాయండి సిల్వర్ వాల్టామీటర్. అంతే కదండి, 30 డిపాజిటెడ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అంటే ఇప్పుడు ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. సో ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఎంతమ్మా చెప్పండి? ఎంత ఇంక్రీజ్? y మైనస్ ఎక్స్ అవుతుందా కదా? దట్ ఈజ్ 70 మైనస్ 50 20 ఇంక్రీజ్ అవుతుంది. అంతేనా కదా? 20 Ag ప్లస్ అయాన్స్ పెరుగుతాయి. యాక్చువల్లీ తగ్గాలి కానీ పెరుగుతున్నాయి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పాను? వెదర్ ఇస్ ఇనర్ట్ ఆర్ యాక్టివ్, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఆన్ సిల్వర్ వాల్టామీటర్ ఆల్వేస్ కాన్స్టెంట్, సేమ్ అండి. ఓకే, దట్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూఫ్. కాబట్టి జెడ్ వాల్యూ ఇక్కడ ఎంత? జెడ్ వాల్యూ ఎంత అనుకున్నాం? ఈ ఎలక్ట్రోడ్కి 30 అనుకున్నామండి. జెడ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఏజ్ డిపాజిటెడ్ ఆన్ సిల్వర్ వాల్టామీటర్ ఎంత? జెడ్ వాల్యూ 30 అంటే మీనింగ్ ఏంటండి? 30 Ag ప్లస్ అయాన్స్, 30 Ag ప్లస్ అయాన్స్ డిపాజిటెడ్. చాలా జాగ్రత్తగానండి. అంతే కదా? అంతే. జెడ్ వాల్యూ 30 అంటే 30 Ag ప్లస్ అయాన్స్ ఆర్ డిపాజిటెడ్. దాని మీనింగ్ ఏంటి? 30 Ag ప్లస్ అయాన్స్ డిపాజిట్ అయ్యావంటే 30 Ag ప్లస్ అయాన్స్ తగ్గిపోయినట్టే కదండి. జనరల్ ట్రూత్కి వెళ్ళిపోదాం. Ag ప్లస్ అయాన్స్ ఎలక్ట్రోడ్ దగ్గర డిప్ అయ్యావండి అనుకోండి. జనరల్ ఇదంతా మర్చిపోయింది. డిపాజిట్ అయ్యావి అంటే తగ్గిపోయినట్టే కదండి. దట్ ఈస్ వాట్ సార్ 30 Ag ప్లస్ అయాన్స్ డిక్రీజ్డ్. ఎందుకు డిక్రీజ్ అయ్యాయి? డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్ టువర్డ్స్ క్యాథోడ్ వైపు వెళ్ళడం వల్ల, క్యాథోడ్ వైపు వెళ్ళడం వల్ల డిక్రీజ్ అయినట్టు. ఎంత డిక్రీజ్ అయినట్టు చెప్పండి? 30 డిక్రీజ్ అయింది. 30 Ag ప్లస్ అయాన్స్ డిక్రీజ్ అయింది. ఓకే, ఇది అర్థమేనండి. మరి 30 డిక్రీజ్ అయింది, కానీ ఇక్కడ ఇంక్రీజ్ ఎంత అండి? 20. ఎందుకు? ఈ యాక్టివ్ ఎలక్ట్రోడ్ అవ్వడం వల్ల దాని నుండి Ag ప్లస్ అయాన్స్ వస్తున్నాయి. ఎంత వస్తున్నాయండి? 20 వస్తున్నాయి. ఎంత డిక్రీజ్ అవుతుంది? 30. ఇప్పుడు చెప్పండి, యాక్చువల్ ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ చెప్పండి. ఎంత తగ్గినట్టు? 30 తగ్గాలి, కానీ దీని నుంచి 20 వస్తున్నాయి. కాబట్టి ఎంత తగ్గినట్టు చెప్పండి? యాక్చువల్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఆర్ యాక్చువల్ ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ హౌ మచ్? 30 తగ్గాలి, 20 వస్తున్నాయి. ఇంకెంత తగ్గిందండి రియల్గా? 10. అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి? కేసు ఇది అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? therefore actual fall in concentration around anode how much? యాక్చువల్ 30 తగ్గాలి, 20 వస్తున్నాయి. ఇంకెంత తగ్గిపోయినట్టు? 10. అంటే అర్థం ఏంటి? 30 మైనస్ 20. ఒప్పుకుంటారు కదండి? ఎస్. 30 అంటే జెడ్ వాల్యూ, ఈ 20 అంటే ఏంటండి? y మైనస్ ఎక్స్. అర్థమైందండి? క్లియరా? అంటే therefore ఇప్పుడు చెప్పండి, TAG ప్లస్ అంటే ఏంటండి? fall in concentration once for number of gram equivalents lost from the anodic compartment ఎంత? Z minus y minus x. number of gram equivalents of Ag deposited on silver వాల్టమీటర్ ఎంత అండి? Z. అది Ag ప్లస్ వచ్చేసిందంటే మనకి
నైట్రేట్ అయాను ట్రాన్స్పోర్ట్ నెంబర్ కూడా వస్తుంది. ఇదండి పాయింట్. అర్థమైంది? మళ్ళీ ఒక్కసారి యాక్టివ్ ఎలక్ట్రోడ్లో ఎక్స్ వాల్యూ ఇనీషియల్ ఎంత అండి 50, ఆఫ్టర్ ఎంత అండి 70. సో వై షుడ్ బి గ్రేటర్ దెన్ ఎక్స్, నో డౌట్. ఎందుకు? ఇది యాక్టివ్ కాబట్టి Ag ప్లస్ అయాన్స్ వస్తాయి. NO3 minus attacks at silver, that is NO3 minus ion reacts with silver metal to form AgNO3. That means number of Ag plus ions are increases after electrolysis in anodic compartment. కాబట్టి y greater than x. అందువల్ల ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడు ఎంతమ్మా y minus x is 20. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మర్చిపోకూడదు. వెదర్ ఇట్ ఈజ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్ ఆర్ యాక్టివ్ ఎలక్ట్రోడ్, అమౌంట్ ఆర్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ డిపాజిటెడ్ ఆన్ సిల్వర్ వాల్టమీటర్ ఆల్వేస్ కాన్స్టెంట్ అండి. దట్ ఈజ్ Z ఈజ్ ఈక్వల్ ఎంత అనుకున్నాం? కేసు 30 అనుకున్నాం. ఇక్కడ కూడా 30 Ag ప్లస్ అయన్స్ డిపాజిట్ అయ్యామంట, 30 Ag ప్లస్ అయన్స్ డిక్రీజ్ అవుతున్నాయి. డిక్రీజ్ అయ్యామంటే అర్థం ఏంటి? అవుతున్నాయి. కానీ యాక్చువల్గా ఎంత ఇంక్రీజ్ అయ్యేవి? 20 వచ్చేసినాయండి. ఇంకెంత రియల్గా ఎంత తగ్గినట్టు అండి? 30 minus 20, దట్ ఇస్ Z minus y minus x. ఇది ఫార్ములా. క్లియర్ అండి? ఇప్పుడు వెళ్ళిపోదామండి. కొంచెం మ్యాటర్ రాసుకొని కేస్ 2 కంప్లీట్ చేద్దామండి. కంప్లీట్ చేద్దామా? చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ తాపుతాను. నెక్స్ట్ వీడియోలో మ్యాటర్ చెప్తూ వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.